నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరి చూపు కూడా అసలు ఏమవుతుంది, బీజేపీయా టీఎంసీయా అన్న టెన్షన్లో ఉన్నారు. దీనికి సంబంధించి మోడీ గారు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు అని చెప్పాలి. గూండాలని కానీ సిండికేట్లను కానీ లొంగిపోండి అని, పారిపోండి అని చెప్పేసి అన్నారు. అట్ ద సేమ్ టైం యోగి ఆదిత్యనాథ్ కూడా అన్నారు, లైక్ ఏంటి, బుల్డోజర్ని కానీ లేకపోతే కనుక ఇలా మీరు లొంగిపోకపోతే కనుక బాగుండదు అని చెప్పేసి ఆయన కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇదంతా చూస్తూ ఉంటే ఏంటి, ఒక హెచ్చరికనా లేకపోతే కనుక బీజేపీయే గెలుస్తుందన్న ఒక ధీమానా, ఏమవుతుంది అసలు వెస్ట్ బెంగాల్లో? ఇన్ కేస్ వెస్ట్ బెంగాల్లో బీజేపీ గనక గెలిస్తే ఎలా ఉండబోతోంది అని అంటారు? అంటే మనకి బీజేపీ గురించి ఎప్పుడు తెలిసిందే, నేషనల్ సెక్యూరిటీ అయినా లా అండ్ ఆర్డర్లో చాలా మటుకు ఎన్ఫోర్స్ చేసే ప్రయత్నాలు జరుగుతాయి. యూపీలో కూడా చూసాం, చాలా ఐరన్ ఫిస్ట్గానే వాళ్ళు ఎన్ఫోర్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈ సంవత్సరమే మార్చిలోనే వాళ్ళు అక్కడ గవర్నర్ కూడా మార్చారు. గవర్నర్ మార్చి ఆర్ఎన్ రవి గారిని పెట్టారు. ఆయన ఇంతకు ముందర తమిళనాడు గవర్నర్, ఇప్పుడు ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్. ఆయన తమిళనాడులో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కువ నేషనలిస్టిక్ స్టాన్సే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు జనగణమన అంటే ఆయనకి గవర్నర్ ప్రోటోకాల్ 2 సార్లు ఆయన ఎంటర్ అయినప్పుడు ప్లే చేయాలి, ఎగ్జిట్ చేసినప్పుడు ప్లే చేయాలి. సో వాళ్ళు అక్కడ చేసేవాళ్ళు కాదు. తమిళాంతం వస్తుంది, జనగణమన ఐ థింక్ 2 times కాకుండా 1 time అన్నట్టంటే ఆయన ప్రతిసారి ఆయన వాకౌట్ చేశారు. సో ఒక గవర్నర్గా కూడా ఆయన ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్లో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని ఆయన ఎదుర్కొంటూ చూపించారు, దట్ నేషనలిజం ఇస్ ఇంపార్టెంట్ అని. సో అటువంటి గవర్నర్ని ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మార్చ్లో పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఆయనకి ఇంటెలిజెన్స్ కనెక్షన్స్, తర్వాత అజిత్ దోవల్ గారితో ఒక డెప్యూటీగా పనిచేసినట్టు కూడా ఆయనకి ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఎసెన్షియలీ ఇంకోటి మన అందరికి తెలిసిందే, దట్ ఇన్ఫిల్ట్రేషన్స్ అనేవి బాగా హెవీ ఇన్ఫిల్ట్రేషన్స్ బంగ్లాదేశ్ నుంచి అవుతున్నాయి. రోహింగ్యాస్ అందరూ కూడా బెంగాల్ నుంచి ఎంటర్ అయ్యి రెస్ట్ ఆఫ్ భారత్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవుతున్నారు, అందరికి తెలిసిన విషయమే. మొన్న పాకిస్తాన్లో ఉండే ఈ ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా దట్ ఈసారి మేము అటాక్ చేస్తున్నప్పుడు కోల్కతాని అటాక్ చేస్తామని ఒక మాట అనడం. సో ఎసెన్షియల్ ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్గా ఒక నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్ అనేది అవుతున్నది. ఇన్ఫాక్ట్ మనకు ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఏమందంటే సిగ్నిఫికెంట్గా ఏఆర్ఎస్ఏ, సో వీళ్ళందరూ రోహింగ్యా అరఖన్ రోహింగ్యా ఆర్మీ వాళ్ళు వీళ్ళందరూ కూడా డెమోగ్రఫిక్ చేంజ్ అనేది ఒక జిహాద్ రూపంలో చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ డెమోగ్రఫీ మారుతుంది, సో జాగ్రత్తగా ఉండండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ హెచ్చరిక కూడా వచ్చింది. రైట్. సో ఈ స్టేట్మెంట్స్ మోదీజీ అయినా యోగిజీనా, అలాగే ఇవాళ యాజ్ వీఆర్ స్పీకింగ్ కాసేపు ముందరే రాజ్నాథ్ సింగ్ కూడా కమెంట్ చేశారు. ఆయన ఏమన్నారంటే ఇక్కడ ఉండే క్రిమినల్స్ రయటియర్స్ ఎవరన్నా ఉంటే మీరు లోపలనే ఉండండి, లేకపోతే మిమ్మల్ని లోపలనే వేస్తాం, లేకపోతే పైకన్నా పంపిస్తాం అన్నారు. సో అఫ్ కోర్స్ అపోజిషన్ అన్నారు, పైకి పంపించడం ఏంటి, ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్సా, ఎట్లా మాట్లాడతారు, సరే పొలిటికల్గా అపోజ్ చేస్తే చేస్తారు. కానీ రాజ్నాథ్ సింగ్ జీ కూడా ఎసెన్షియలీ అదే కన్వే చేశారు, దట్ ఇక్కడ దే విల్ బి జీరో టాలరెన్స్ టు క్రైమ్, రైటింగ్ అండ్ ఆల్ అని. సో ఇది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది అవుతుంది. ఇన్ఫాక్ట్ రాజ్నాథ్ సింగ్ గారి స్పీచ్లో ఒకటి అన్నారు, టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ కాదు, టీఎంసీ అంటే టోటల్ మిస్రూల్ అండ్ కరప్షన్ అన్నట్టు ఒక మాట అన్నారు ఆయన. సో ఆయన కూడా ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఈ ఎంటైర్ క్యాంపెయిన్ దేని మీద రేజ్ చేస్తున్నారు, ఒకటి మీకు సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, డెమోగ్రఫీ మారిపోతుంది. ఇన్ఫాక్ట్ మమతా బెనర్జీ గారు 2011లో ఆమె కమ్యూనిస్ట్ పార్టీని బీట్ చేసి రావడానికి ఆమె మా మాటి మానుష్ అని చెప్పి ఒక స్లోగన్తో వచ్చారు. అంటే తల్లి, జన్మభూమి, అలాగే మనుషులు మన వాళ్ళు, సో మన ఐడెంటిటీ మనది ఉండాలి, సో ఈ కమ్యూనిస్ట్ వాళ్ళది మన ఐడెంటిటీ కాదు, మన ఆలోచన కాదు, వాళ్ళు వద్దు అనే దాంతో ఆమె వచ్చారు. ఇది కూడా ఒక స్ట్రాంగ్ బీజేపీ కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే బెంగాలీ ఐడెంటిటీ ఛాలెంజ్ అవుతుంది, బంగ్లాదేశీస్ రావటము, రోహింగ్యాస్ రావటం, దీనివల్ల మీ కోర్ బెంగాలీ ఐడెంటిటీ అనేది దెబ్బతింటుంది. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే నిన్న వచ్చిన మోదీజీ ఒక వైరల్ వీడియో, ఆయన ఒక లోకల్ షాప్కి వెళ్ళి ఆ జల్మూరి అనేది తింటూ ఆయన కన్వర్స్ చేస్తారు. అతను మీరు ఉల్లిపాయలు కూడా తింటారంటే ఆ ఉల్లిపాయలు కూడా తింటే బుర్ర మాత్రమే తిన్నట్లు ఒక జోక్ చేస్తూ అన్నారు ఆయన. అక్కడ మీరు చూస్తే జల్మూరి ఏంటి, అదొక అక్కడ వాళ్ళకు ఉండేటటువంటి ఒక స్టేపుల్, ఒక స్నాక్ ఐటమ్ లాంటిది, అక్కడ చాలా పాపులర్ అది. రెండోది మీరు ఒకటి గమనించండి, అంటే ఇది ఎక్కువ మీడియాలో రాలేదు కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, మోదీజీకి కూడా మామూలుగా ఏంటి, ఆయన యూపీఐని ఛాంపియన్ చేసినటువంటి ప్రధానమంత్రి. ఐడియల్గా ఆయన పేమెంట్స్ యూపీఐలో చేయడం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ జల్మూరి కొనుక్కొని ఎంత అంటే 10 రూపాయలు అంటారు, ఈయన 10 రూపాయలు క్యాష్ ఇస్తారు. ఆయన వద్దంటే అక్కర్లేదంటే కథ నువ్వు తీసుకో అని చెప్పి ఇస్తారు ఆయన. సో క్యాష్ ఎందుకు ఇచ్చారు? సో ఇది కూడా మనం ఒక విధంగా మనం అబ్జర్వ్ చేస్తే డేటా, యూపీఐ లోవెస్ట్ కన్జంప్షన్ ఆర్ యూజేజ్ ఉండే స్టేట్స్లో బీహార్తో పాటు వెస్ట్ బెంగాల్ ఉంది. ఇది కాకుండా అఫ్ కోర్స్ మణిపూర్, ఇవి కొన్ని నార్త్ ఈస్ట్లో కూడా కొన్ని ఉన్నాయి, కానీ మెయిన్ లైన్లో ఉండేటటువంటి ఈ రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ జస్ట్ బీహార్ కంటే కొంచెం బెటర్ అంతే. బట్ ఇట్స్ అమాంగ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ ఇన్ యూపీఐ యూజేజ్, ఎక్కువ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇన్ అవే ఏంది అక్కడ కూడా పబ్లిక్ కి, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసే పబ్లిక్ కి రిలేట్ అయినట్టు అవుతుంది మోదీజీ చేసిన ఈ స్టెప్ వల్ల.
యూపీఏ చేస్తే మళ్ళీ కొంచెం మరీ కాస్మోపాలిటన్ గా అయిపోయినట్టు అవుతుంది అక్కడ ఆ పబ్లిక్ లో. అందుకని పొలిటీషియన్స్ ఎప్పుడైనా అంతే కదా, అక్కడ లోకల్ క్రౌడ్ ఎట్లా ఉంటారో వాళ్ళలాగా బిహేవ్ చేయాలి, వాళ్ళలాగా మాట్లాడాలి. ఇప్పుడు తమిళనాడులో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు మోదీజీ, అక్కడ వేష్టి వేసుకొని ఆయన ప్రాపర్ తెల్ల పంచ తెల్ల కుర్తాలాగా వేసుకొని వెళ్ళారు అక్కడ. సో కుర్తా కూడా కాదు, తెల్ల షర్ట్, టిపికల్ తమిళనాడు అటైర్లో వెళ్ళారు. సో ఇవన్నీ ఇక్కడ సింబాలిక్ గా ఒకటి కరప్షన్ ని బాగా హైలైట్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కొలాప్స్, ఈ ఆర్జీ కర్ అనే దాంట్లో రేప్ అండ్ మర్డర్ జరిగింది, అది సరైన అవుట్కమ్ ఏం రాలా, ఎండింగ్ లో తెలియలే. సో దాన్ని ఒకటి హైలైట్ చేశారు. ఇంకోటి ఇన్ఫిల్ట్రేషన్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు. ఇంకోటి యోగిజీ రైజ్ చేసింది, బంగ్లాదేశ్ లో రకరకాల హిందువులని దళితులని డే లైట్ లో బ్రాడ్ డే లైట్ లో చంపుతున్నారు అక్కడ. దీని మీద ఒక్క కమెంట్ రాలేదంటే టీఎంసీ నుంచి అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. సో ఇవన్నీ కూడా రేజ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా కూడా అన్నది ఏంటంటే, ఇది పార్లమెంట్ లో కూడా వచ్చినటువంటి ఒక డిస్కషన్ దట్ ఒక్క వెస్ట్ బెంగాల్లోనే దాదాపుగా 2011 మమతా బెనర్జీ గారు ఎంటర్ అయినప్పటి నుంచి 2026 దాకా దాదాపుగా 7,000 కంపెనీలు మూసేసి వెళ్ళిపోయారు. రైట్, సో మూసేసి వాళ్ళు మూవ్ అయిపోయారు, మహారాష్ట్ర వెళ్ళిపోయారు, ఢిల్లీ అయిపోయారు. అఫ్ కోర్స్ దీనికి టీఎంసీ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ అంటే కానీ ఇంకా 60,000 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాం మేము లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అన్నారు. కానీ బట్ దోస్ ఆర్ ఆల్ స్మాల్ కంపెనీస్. వెల్ రిజిస్టర్డ్ 7,000 కంపెనీస్ వెళ్ళిపోయింది వెస్ట్ బెంగాల్ నుంచి. 2025 లో ఒక పాలసీ పెట్టింది, అక్కడ స్టేట్ బడ్జెట్ సరిపోవట్లేదు. ఇన్ఫాక్ట్ మీరు ఎకానమీ చూస్తే వెస్ట్ బెంగాల్లో వాళ్ళకి వచ్చే రెవెన్యూలో 20%, 20% రెవెన్యూ మొత్తం ఇంట్రెస్ట్ తీర్చడంలో సరిపోతున్నది. సో వచ్చే రెవెన్యూలో 20% జస్ట్ ఇంట్రెస్ట్ తీర్చడమే, అన్ని లోన్స్ ఉన్నాయి. సో ఇన్ఫాక్ట్ మీరు చూస్తే ఇండిపెండెన్స్ తర్వాత చూస్తే టాప్ లో ఉంది వెస్ట్ బెంగాల్ అనేది. ఐ థింక్ టాప్ 3 స్టేట్స్ లో ఉండేది. ఇప్పుడు ఎకానమికల్ గా చూస్తే వెస్ట్ బెంగాల్ 24th ర్యాంక్ లో ఉంది. రైట్, సో అంత టాప్ స్టేట్ ఎట్లా కొలాప్స్ అయింది? 90s లో కూడా టాప్ 3 లో ఉంది వెస్ట్ బెంగాల్. 90s నుంచి కొలాప్స్ అయి పడిపోయింది. సో ఎకానమికల్ గా ప్రాబ్లం ఉంది. 2025 తీసిన పాలసీ దట్ ఇండస్ట్రీస్ కి కంపెనీస్ కి కొన్ని ఇన్సెంటివ్స్ ఉన్నాయి, అది తీసేశారు 2025 లో టీఎంసీ వాళ్ళు, డబ్బులు సరిపోవట్లేదని. దీనివల్ల ఇండస్ట్రియలిస్ట్ అప్సెట్గా ఉన్నారు. సో ఓవరాల్ అక్కడ ఏంటంటే బీజేపీ స్ట్రాటజీ కూడా లా ఎన్ఫోర్స్మెంట్ మీద, నేషనల్ సెక్యూరిటీ మీద. ఇన్ఫాక్ట్ పుష్ అ పాయింట్ 2 లక్షల సిఏపిఎఫ్ పర్సనల్ కూడా అక్కడ దింపారు. అక్కడ గవర్నర్ అనుకున్నాం, గవర్నర్ నేషనల్ సెక్యూరిటీ గవర్నర్ అనుకున్నాం. అట్లాగే హోమ్ మినిస్టర్ కూడా 2 lakh పర్సనల్ అక్కడ పెట్టి అక్కడ ఎలక్షన్ కమిషన్ తో పాటు వర్క్ చేస్తూ దే ఆర్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టింగ్. ఇన్ఫాక్ట్ చూస్తున్నాం వీడియోస్, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చేయడం, వైలెన్స్ చేయడం చేస్తుంటే సిఏపిఎఫ్ వాళ్ళే చాలా మటుకు అవి అడ్డుకుంటున్నారు. సో అది ఒక స్ట్రాంగ్ పాయింట్ అనేది అవుతుంది ఇప్పుడు. రైట్, అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎక్కడ చూపించినంత ఇంట్రెస్ట్ బీజేపీ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూపిస్తుంది అని అనుకోవచ్చా? ఎందుకని? సో మెయిన్ గా 2 పాయింట్స్ అండి. నేషనల్ సెక్యూరిటీ యాంగిల్లో బాగా ఇప్పుడు బీజేపీకి ఉండేది, చాలా మంది విమర్శిస్తుంటారు, ఇట్ ఇస్ నాట్ హిందుత్వ ఇనఫ్, హిందువులు ఒక కారణంగా ఓట్ చేశారు కానీ అది అంత చర్చలు. కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది కాదు కాశీని డెవలప్ చేశారు, అయోధ్య, రెండు ఉంటాయి. కానీ యునానిమస్ అందరి ఒప్పుకోవచ్చు అంటే నేషనల్ సెక్యూరిటీలో మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆర్మీ కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, అంటే అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ గారి దాకా అప్పటిదాకా బాగా స్ట్రాంగ్ ఆర్మీ ఉండేది. తర్వాత చిన్నగా తగ్గటం చూసాం మనం 1971 తర్వాత. అంత స్ట్రాంగ్ గా చూడలే. కొంచెం 1999 అప్పుడు వాజ్పేయి గారు అప్పుడు చూసాం, మళ్ళీ వి సా సమ్ లెవెల్ ఆఫ్ ఆర్మీ స్ట్రెంత్ చూసాం, కార్గిల్ వార్ అని ఏదైనా. మళ్ళీ యూపీఏ అప్పుడు ఆగిపోయింది 26 సరైన రెస్పాన్స్ వల్ల. మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత వి ఆర్ సీయింగ్ 2014 నుంచి వి ఆల్ నో దట్ బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది, డెమోగ్రఫీ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. డెమోగ్రఫీ చేంజ్ జరిగితే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ప్లస్ అక్కడ ఉండే ఏరియాస్ ఉండే ఒక కన్వర్జేషన్ అంటే అక్కడ చికెన్ నెక్ మనం ఆక్యుపై చేసేస్తే, 1-2 లక్షల మందిలో ఆక్యుపై చేసేస్తే చికెన్ నెక్ ని మనం కంట్రోల్ చేయొచ్చు, నార్త్ ఈస్ట్ ని రెస్ట్ ఆఫ్ భారత్ నుంచి బ్రేక్ చేయొచ్చు అని కూడా ఈ షర్జీల్ ఇమామ్ వాళ్ళందరూ మాటలు అన్న మాటలే పబ్లిక్ మెమరీలో ఉన్నదే. సో నేషనల్ సెక్యూరిటీ ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఓవరాల్ ఇప్పుడు భారత్ని ప్రొటెక్ట్ చేయడం దాంట్లో ఒక వీక్ లింక్ మనకి వెస్ట్ బెంగాల్ ఉంది. ఎందుకంటే బార్డర్ స్టేట్, పోరస్ బార్డర్స్, చాలా ప్రాబ్లమాటిక్ అక్కడ. సో అది డెఫినెట్ గా ఆ పాయింట్ లో కావాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు మమతా బెనర్జీ కూడా 3 టర్మ్స్ అయిపోయాయి, యాంటీ ఇన్కంబెన్సీ ఎక్స్ట్రీమ్ పీక్ లో ఉంది. దానిపైన ఈ మధ్య వచ్చిన రీసెంట్ గా ఎస్ఐఆర్ ఇవన్నీ చేయడం వల్ల 90 లక్షల ఓట్లు తీసేశారు. ఓట్లని కాదు, ఓటర్లు, ఫేక్ ఓటర్లు, డెలీటెడ్ ఓటర్లు, ఇల్లీగల్ ఓటర్స్ ఇవన్నీ తీసేశారు. 2021 ఎలక్షన్స్ అప్పుడు మీరు చూస్తే టీఎంసీ వర్సెస్ బీజేపీకి ఎన్ని ఓట్లతో ఓడిపోయిందంటే 60 లక్షల ఓట్లతో తగ్గింది అది. రైట్, సో ఓవరాల్ ఓటర్స్ 60 lakh ఓట్స్ వల్ల బీజేపీ ఓడిపోయింది. ఈసారి తీసేసింది 90 lakh ఓట్స్ తీసేశారు. రైట్, దీంట్లో కూడా అఫ్ కోర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో ఆల్మోస్ట్ 65% ఓట్స్ తీసేసినటువంటి ఎలక్టర్స్ హిందూసే వాళ్ళు. 35%, 40% అనేది వచ్చేసరికి అది దట్ ఇస్ ముస్లిం ఓట్స్. రైట్, సో ఇది కూడా ఒక విధంగా కొంతమంది ఏమంటున్నారంటే పొలిటికలీ స్పీకింగ్, ఎకానమికలీ, సోషలీ స్పీకింగ్ దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ బీజేపీ టు గో అగ్రెసివ్లీ. మీకు నేషనల్ సెక్యూరిటీకి ఇంపార్టెంట్, కరెక్టే, యూ హ్యావ్ మేడ్ యువర్ పాయింట్, గవర్నర్తో వీటంతో యూ మేడ్ అ పాయింట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్టోరల్ మేనేజ్మెంట్ అయినా మీకు పొలిటికల్ స్ట్రాటజీ, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. యాంటీ ఇన్కంబెన్సీ 3 టర్మ్స్కి ఉంది. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చింది, యూత్ మమతా బెనర్జీ చూస్తున్నారు. యూత్కి ఎప్పుడు తెలిసిందే
కొంచెం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్గా ఉంటుంది, కొంచెం డిసోరియంటెడ్గా ఉంటారు. రెస్ట్ ఎక్కడైనా అంతే, యూత్ ఎప్పుడైనా అంతే. సో వాళ్ళ ఓటు ఇప్పుడు టీఎంసీకి అగేన్స్ట్కి వెళ్ళొచ్చు. రెండోది దళిత్స్ చాలా ఎక్స్ట్రీమ్లీ అగేన్స్ట్గా ఉన్నారు ఇప్పుడు టీఎంసీకి. ముస్లిమ్స్ ఆఫ్ కోర్స్ కన్సాలిడేట్గా ఉన్నారు, కానీ దళిత్స్ ఆర్ అగేన్స్ట్. దానిపైన భద్రలోక్ అంటారు. భద్రలోక్ అనేది వాళ్ళ ఇంటెలెక్చువల్ వింగ్ లాంటిది, కల్చరల్ రినైసెన్స్ అంతా చేసేది వాళ్ళే. సో ఇనిషియల్గా వాళ్ళు కామ్యూనిస్ట్ సపోర్ట్ చేసేంత కాలం కామ్యూనిస్ట్ పవర్లో ఉంది, తర్వాత కామ్యూనిస్ట్ వద్దనుకుని టీఎంసీకి సపోర్ట్ చేస్తారు, టీఎంసీ పవర్లో ఉంది. ఇప్పుడు చిన్నగా వాళ్ళు దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ బీజేపీ అని కూడా కొన్ని మాటలు వస్తున్నాయి. సో ఆ ఓట్స్ కూడా వస్తున్నాయి. సో ఎసెన్షియల్ ఏంటంటే ఇది పొలిటికల్గా ఏ యాంగిల్ చూసుకున్నా కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీ అ నీడ్ ఫర్ బీజేపీ దట్ వెస్ట్ బెంగాల్ రావాలి. అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు హిట్. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ గురించి తీసుకుంటే మనం ఇందాకే అనుకున్నాం కదా, స్టార్టింగ్ లోనే సిండికేట్లు రౌడీలు వెళ్ళిపోవాలి అని చెప్పేసి మోడీ గారు అనడం. ఆవిడ ఎలా వీళ్ళందరినీ పెంచి పోషించింది అంటారు? అండ్ ఇంకో క్వశ్చన్ కూడా ఏంటంటే 3 terms గెలిచింది అని చెప్పేసి ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, అంత విశ్వాసం అక్కడ ప్రజలకి ఎందుకుంది? ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ వైజ్ సరిగ్గా లేదు, అండ్ ప్రజల్ని సరిగ్గా చూసుకునే శక్తి లేదు, ఎప్పుడు కూడా ఏవో ఒక అల్లర్లు. మీరు అన్నారు ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు, మార్పు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, కానీ బట్ స్టిల్ ఇంకా బీజేపీ రావద్దు అన్న దీంతోనే ఉన్నారు కదా. ఎందుకు ఇదంతా ఏం జరుగుతుంది? మనకి యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ చూస్తే 294 సీట్లు ఉన్నాయి. ఆ 294 సీట్లు దాదాపుగా 85 సీట్లు ముస్లిం అబ్సల్యూట్ మెజారిటీ సీట్స్ అవి. దాంట్లో 75 సీట్స్ ఆన్ సిల్వర్ ప్లాటర్ టీఎంసీకి ఇచ్చినట్టు అవుతుంది. సో లాస్ట్ ఎలక్షన్స్ కూడా చూడొచ్చు మనం, 75 సీట్స్ అప్ ఫర్ టీఎంసీకి. అది బీజేపీకి అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్రాక్. బట్ ఆఫ్ కోర్స్ ఈసారి ముర్షిదాబాద్ అట్లాంటి చోట్ల ఏమైందంటే ఎస్ఐఆర్ జరిగినప్పుడు అక్కడ 90% రిమూవ్ చేసిన ఇల్లీగల్ ఓటర్స్ 90% దాకా దే ఆర్ ముస్లిమ్స్ అని తేలింది. రైట్. సో దీనివల్ల ఏమైనా డైనమిక్స్ మారుతాయేమో తెలియదు. సో ఒకటి ఏంటంటే ముస్లిమ్స్ స్ట్రాంగ్ గా టీఎంసీని సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిందే కొంచెం నాకు కాంట్రడిక్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక చాలా మట్టుకు హిందువుల ఓట్లే పోయాయి అని అనేసాను అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ముస్లిం ఓట్లు అని అంటున్నారు. అంటే అది ఎగ్జాక్ట్లీ ఏంటి? ముస్లిం అనేది ఇట్ ఇస్ అ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. ముస్లిమ్స్ అనేది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం కోఆర్డినేటెడ్ ఉంటారు. కాంగ్రెస్ కి ఛాన్స్ ఉన్నారు, కాంగ్రెస్ ఓటేస్తారు. అక్కడ వెస్ట్ బెంగాల్ తెలిసిందే కాంగ్రెస్ డజంట్ స్టాండ్ అ ఛాన్స్. సో దానివల్ల న్యాచురల్ ఇంక్లినేషన్ వాళ్ళకి టీఎంసీని వాళ్ళు ఎన్నుకున్నారు. సో టీఎంసీ వైపు వెళ్తుంది. ఇంకోటి టీఎంసీ ఏం చేసింది, ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతున్నాయి అక్కడ. మీరు ఇట్లాంటి షేక్ షాజహాన్ లాంటి ఇట్లాంటి క్రికెట్ ఫెలోస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ వచ్చే వాళ్ళకి ఆధార్లు ఇవ్వటం, ఓటర్ ఐడీలు ఇవ్వటం, ఇవన్నీ చేశారు. రెండవ ప్యారల్ గా లెజిస్లేటివ్ పవర్ తెచ్చుకున్నారు. సో దానివల్ల ఇప్పుడు టీఎంసీకి ఏంటి, యూ షుడ్ వినస్ ద కాన్స్టిట్యూన్సీ. అది వాళ్ళ పొలిటికల్ ఆబ్జెక్టివ్. అది రీజనల్ పార్టీ ఏది బై అండ్ లార్జ్ నేషనల్ సెక్యూరిటీ ఎక్కువ ఆలోచించదు. ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ రీజనల్ పార్టీకి నేషనల్ సెక్యూరిటీ కాదు, ఎట్లా కూడా గెలవాలి. ఎందుకు గెలవాలి, అది వాళ్ళ అస్తిత్వం. వాళ్ళు ఓడిపోతే దే విల్ బి ఫినిష్, దే విల్ బి వైప్డ్ అవుట్. నేషనల్ పార్టీస్ అట్లా కాదు. యూపీఏ అయినా ఇండియా అయినా వీళ్ళిద్దరు కూడా దే కెన్ థింక్ అబౌట్ అ లార్జర్ గేమ్ ప్లాన్. దే కెన్ యాక్చువల్లీ థింక్ అబౌట్ హౌ డూ వీ ప్రొటెక్ట్ ది ఎంటైర్ కంట్రీ యూజింగ్ అ స్టేట్. ఇది ఆలోచన బీజేపీకి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటుంది, ఎనీ నేషనల్ పార్టీ. రీజనల్కి ఉండదు. అది రీజన్ అంటే ఉండదంటే జనరల్ గా. సో వాళ్ళు ఏం చూస్తారు, ఇప్పుడు టీఎంసీ కూడా ఏం చూస్తుంది, షాజహాన్ ఓట్లు తీసుకొస్తున్నారా, తీసుకొస్తే ఇంకా అనవసరం మనకి, ఆధారిస్తున్నాడా ఓటర్ ఐడి ఇస్తున్నా తన ఇష్టం, నువ్వు చేసేది నువ్వు చేసుకో, మాకైతే మా ఓట్లు ఇప్పించు. సో ఈ మోడల్లో ఒకటి జరుగుతుంది. సో దిస్ ఇస్ వన్ థింగ్. దీనివల్ల వాళ్ళకి ఎనీవే స్ట్రాంగ్ ఓట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకోటి అక్కడ ఉండేది కమ్యూనిజం వల్ల కూడా చాలా మటుకు అక్కడ సైకి మారింది. అక్కడ ఓవరాల్ భారత్ సివిలైజేషన్ ఎథోస్ ఏముందో దాని నుంచి కొంచెం డ్రిఫ్ట్ అనేది జరిగింది అక్కడ. సో ఇంతకు ముందు జ్యోతిర్బాసు అప్పుడన్నా ఈ టైం అన్నా కూడా చాలా మటుకు స్వే అయ్యారు. సో ఒకవైపు అయోధ్య, రామ్ జన్మభూమి ఇవన్నీ మూవ్మెంట్ జరుగుతుంటే బెంగాలీ కూడా స్టాల్వర్డ్స్ ఉన్నారు, కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ కమ్యూనిస్ట్ థాట్ ప్రాసెస్ బాగా ఎడ్యుకేషన్లోను, లేకపోతే మీరు సత్యజిత్ రాయ్ లాంటి ఫిల్మ్స్, ఇట్లాంటి ఫిల్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ లిబరల్ వాట్ ఎవర్, లెఫ్ట్ ఆఫ్ సెంటర్ ఇవన్నీ చేయటం వల్ల రెస్ట్ ఆఫ్ భారత్ తో కనెక్టెడ్ అనేది అంత ఇంటిగ్రేటెడ్ గా లేదు. ఒక గ్లోబలిస్ట్ గా చూస్తున్నారు కానీ భారతీయ సివిలైజేషన్ లాగా చూడట్లేదు. సో దానివల్ల దే ఆర్ ఓకే విత్ ఇట్. ఇంకోటి ఏంటి, బాగా పుష్ యూపీ అయినా కూడా టు సమ్ ఎక్స్టెంట్ దే పుష్డ్ క్యాపిటలిజం. 1991 పివి నరసింహారావు గారు తెచ్చిందే క్యాపిటలిజం. బీజేపీ ఇస్ ఆల్సో హెవీలీ పుషింగ్ క్యాపిటలిజం, అట్లీస్ట్ ఎకానమికల్లీ, పొలిటికల్ గా కాకపోయినా ఎకానమికల్ క్యాపిటలిజం పుష్ చేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు చెప్పేది అంటే క్యాపిటలిజం వైపు మనం ఉండకూడదు, క్యాపిటలిజం ఇస్ నెగటివ్ అని అంటారు. అఫ్ కోర్స్ చైనా ఈ మాట అంటూనే క్యాపిటలిజం పుష్ చేసుకుంటుంది, రైట్. సో చైనా స్టిల్ పొలిటికల్లీ ఇట్ ఇస్ కమ్యూనిస్ట్, బట్ ఎకానమికల్ ఇట్ ఇస్ క్యాపిటలిస్ట్. కానీ ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఆంతి ఏరియా కూడా బాగా యాంటీ బిజినెస్, యాంటీ క్యాపిటలిస్ట్ సెంటిమెంట్ వచ్చి తెలిసింది మనకి. టాటా లాంటి కంపెనీలు, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎక్వైరింగ్ ల్యాండ్ అండ్ ఆల్. లేబరర్స్ కి బాగా విలువిస్తాం అంటారు, కానీ ఎసెన్షియల్లీ లేబర్స్ కి అక్కడ ఇనవే ఇప్పుడు జాబ్స్ లేక వాళ్ళు రెస్ట్ ఆఫ్ భారత్ లో ఉన్నారు. సో సైకి మొత్తం ఒక రిజెక్ట్ అవ్వడానికి 1 జనరేషన్ పడుతుంది. ఒక జనరేషన్ అంటే 15 సంవత్సరాలు అనుకోండి. సో ఆ జనరేషన్ రీసెట్ జరగాలి. అందుకని ఇంతకు ముందర కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా దే ఎక్స్టెండెడ్ సిగ్నిఫికెంట్లీ, దే హ్యాడ్ అ లాంగ్ రూల్, 15-20 years రూల్ లాగా మెయింటైన్ చేశారు వాళ్ళు. అది అయిన తర్వాత సో ఒక 1 జనరేషన్ అయిన తర్వాత మార్పు వచ్చింది, అప్పుడు టీఎంసీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 జనరేషన్ కంప్లీట్ అయింది.
సో థర్డ్ టర్మ్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అనేది వస్తుంది. సో ఈ జనరేషనల్ బ్యాగేజ్ ఉంటుంది, ముస్లిం ఓట్ బ్యాంక్ బ్యాగేజ్ ఉంటుంది, కమ్యూనిస్ట్ బ్యాగేజ్ ఉంటుంది, దానిపైన బెంగాలీ ఐడెంటిటీ అనే బ్యాగేజ్ కూడా ఒక గట్టిది, అది ఇట్స్ గోయింగ్ టు ఆల్వేస్ స్టే. సో ఇప్పుడు ఆ బెంగాలీ ఐడెంటిటీ అనేది చిన్నగా బీజేపీ ఓనప్ చేసుకొని ఒక పాన్ హిందూ నరేటివ్ లాగా దే ఆర్ ట్రైంగ్ టు డూ. ఓకే, అండ్ మై లాస్ట్ క్వశ్చన్ ఇస్ లైక్ చాలా సింపుల్ గా చెప్పేసేయండి, లైక్ యూపీ లాంటి గవర్నమెంట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అవసరం అంటారు? అబ్సల్యూట్లీ. ఎందుకంటే యూపీ లాంటి ఇప్పుడున్న ప్రభుత్వం, ఎందుకంటే యూపీ అంతా తెలిసిందే మాఫియా రాజ్ లాంటిది నడిచేది. అండ్ యోగిజీ వచ్చిన మరుక్షణం ఫస్ట్ అదే టాప్ నాచ్ అవన్నీ ఫస్ట్ లేపేశారు ఆయన. తర్వాత ఈ లవ్ జిహాద్ కేసులు ఇవన్నీ కూడా కొంచెం కొద్ది గొప్ప యూపీలో మధ్య భయపడుతున్నారు. ఇంకా మనం తెలంగాణలో కూడా టు సమ్ లెవెల్ కొంచెం వినిపిస్తూ ఉంటుంది, కేరళలో వినిపిస్తుంటుంది, కానీ యూపీలో చాలా క్రాక్ డౌన్లు జరుగుతున్నాయి. అది వెస్ట్ బెంగాల్లో కూడా ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ అంటే మనకి బార్డర్ దాటి వచ్చే వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళలో తప్పేం లేదు. బై అండ్ లార్జ్ ఏంటంటే వాళ్ళు ఎంత కాదనుకున్నా దే ఆర్ పార్ట్ ఆఫ్ భారత్. కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు ఒక వేరే ఎథోస్ వస్తారు, కొంచెం ఐఎస్ఐ ఫండెడ్ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల కొంచెం ఐరన్ ఫిస్ట్ డీలింగ్ అనేది జరగాలి. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక ఐరన్ ఫిస్ట్ ట్రీట్మెంట్ అనేది 100% జరగాలి. అది జరిగి లా అనేది మనం రాస్తే సరిపోతుంది, ఎన్ఫోర్స్మెంట్ అనేది జరగాలి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ భారత్ మొత్తం చూస్తే మీరు ట్రాఫిక్ లాస్ అనేది ఎన్ఫోర్స్ అవ్వదు. దానివల్ల ఎవరు రూల్ పాటించాడు, తెలంగాణ అవనండి, ఆంధ్ర అవనండి, ఎక్కడన్నా అవ్వరండి. సో అది ఎన్ఫోర్స్ చేయము, ఎందుకంటే విల్ లేదు. బట్ అట్లీస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రైమ్స్ అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ అనేది మ్యాండేటరీ అవుతుంది, ఒక ఐరన్ ఫిస్ట్తో చేయగలగాలి మనం. అది ఐ థింక్ ఇఫ్ బీజేపీ విన్స్ అది జరుగుతుంది. ఇప్పుడు 2021 తర్వాత పోస్ట్ పాల్ వైలెన్స్, భయంకరమైన వైలెన్స్ జరిగింది, అప్పుడు కంటైన్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్న గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఆయన డెఫినెట్లీ ఇట్లాంటి పోస్ట్ పాల్ వైలెన్స్ జరిగితే ఆయన ఐ డోంట్ థింక్ హీ విల్ హెసిటేట్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్స్ రూల్. లాస్ట్ టైం ప్రెసిడెంట్ రూల్ అందరూ పెట్టాలనుకున్నాను, పెట్టలేదు. ఈసారి మోస్ట్ లైక్లీ ఇట్లాంటి పోస్ట్ పాల్ వైలెన్స్ ఇప్పుడు ఏమన్నా బై ఎనీ ఛాన్స్ టీఎంసీ గెలిచి పోస్ట్ పాల్ వైలెన్స్ జరిగితే definitely president rule may kick in and violence and law enforcement, violence should definitely be crushed using law enforcement. బీజేపీ టీఎంసీ వెస్ట్ బెంగాల్ అంటే ఏదండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్ ఇస్ గోయింగ్, అంటే మనం పోల్స్ అనేది నమ్మకూడదండి, ఎండ్ ఆఫ్ ద డే గ్రౌండ్ లెవెల్లో చూడాలి. కానీ బీజేపీకి దిస్ ఇస్ అమంగ్ ద బెస్ట్ ఛాన్స్ ఇప్పుడు, అందుకని వాళ్ళు ఆల్ అవుట్ వెళ్తున్నారు. ప్రధానమంత్రి గారు వెళ్ళారు, యూపీ సీఎం వెళ్ళారు, రకరకాల మినిస్టర్స్ వెళ్తున్నారు, రాజ్నాథ్ సింగ్ వెళ్ళారు, రాజ్నాథ్ సింగ్ జీ వెళ్ళారు. సో బికాస్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఆల్ అవుట్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్. అండ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు కొడితే మాత్రం there is a good chance that they'll be in power till major issues are sorted out. Right. Yeah. Thank you, Andy. Thank you so much. Namaste.